స్టూడెంట్స్, కామన్ ఐ డిసీజెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి అంటే, వాట్ ఈజ్ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్. కంజంక్టివైటిస్ గురించి అట్లా బ్యాక్టీరియల్ అయినా అడగచ్చు, వైరల్ అయినా అడగచ్చు. తర్వాత బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ అడిగినప్పుడు హౌ డూ యూ ప్రివెంట్, అది సపరేట్ క్వశ్చన్గా కూడా అడగచ్చు. హౌ డూ యూ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కంజంక్టివైటిస్ అని. నువ్వు బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ రాయాలన్నా, వైరల్ కంజంక్టివైటిస్ రాయాలన్నా ఫస్ట్ కామన్ థింగ్ కంజంక్టివైటిస్ కదా. దీంట్లో ఫస్ట్ కంజంక్టివైటిస్ డెఫినేషన్ రాసి దాంట్లో టైప్స్ ఆఫ్ కంజంక్టివైటిస్లో బ్యాక్టీరియల్, వైరల్ అండ్ అలర్జిక్ అని రాసి, బ్యాక్టీరియల్ అడిగినప్పుడు సపరేట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఈ మధ్య, నేమ్ సమ్ బ్యాక్టీరియా అని. కాబట్టి బ్యాక్టీరియా పేర్లు రాయగలిగితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. బ్యాక్టీరియల్ పేరు రాసిన తర్వాత కంజంక్టివైటిస్లో కామన్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ రాయాలా, తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తావు అనేది కూడా రాయాలా. కామన్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ రాసేటప్పుడు బ్యాక్టీరియల్కి, వైరల్కి కొన్ని సపరేట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్, వైరల్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ అని. బ్యాక్టీరియల్ అయితే థిక్ పురులెంట్ వస్తుంది, వైరల్ అయితే వాటరీ వస్తుంది అనమాట. ఆ పాయింట్స్ రాయాల. ఏ కంజంక్టివైటిస్ అనేది కామన్గా చదువుకొని బ్యాక్టీరియల్ వస్తే కొన్ని బ్యాక్టీరియల్ స్పెసిఫిక్ పాయింట్స్, వైరల్ వస్తే కొన్ని వైరల్ స్పెసిఫిక్ పాయింట్స్ రాయాలన్నమాట. తర్వాత హౌ డూ యూ కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ కంజంక్టివైటిస్, ఇది వచ్చినప్పుడు హౌ డూ యూ కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ కంజంక్టివైటిస్ అన్నప్పుడు నువ్వు కంజంక్టివైటిస్ డెఫినేషన్ కూడా రాసి ఫస్ట్ వాట్ ఈస్ కంజంక్టివైటిస్ అని రాసి ఎట్లా కామన్గా ఎట్లా వస్తుంది బ్యాక్టీరియల్, వైరల్, అలర్జిక్ అని రాసి, తర్వాత మెజర్స్ టు ప్రివెంట్ ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్, నేను ఎట్లా ఏం కేర్ తీసుకోవాలా ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఇది కంజంక్టివైటిస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత వచ్చి టీఎస్ గురించి వచ్చేసరికి డ్రై ఐస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్రై ఐసే ఇంకొక పేరుతో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే పేరుతో కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. దాదాపు అన్నిటికీ సేమ్ ఫార్ములా, సేమ్ సబ్జెక్ట్. వాటర్ డ్రై ఐస్, కంప్యూటర్ ఐ సిండ్రోమ్ అంత. డ్రై ఐస్ వచ్చి ఎక్కువ గాలి ఎండ దుమ్ముకు వస్తుంది, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చి స్క్రీన్స్ ఎక్కువ చూడడం వల్ల వస్తుంది. అంతవరకే కానీ మిగతాదంతా కామన్గా ఒకటే ఉంటుంది అనమాట. కాకపోతే నువ్వు కంప్యూటర్ ఐ విజన్ సిండ్రోమ్లో ఏం కేర్ తీసుకోవాలా అనేది కొంచెం ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది, అది ఒకటి రాయాలన్నమాట. కేర్ తీసుకునే దాంట్లో 20-20 రూల్ అనే వస్తుంది, అది ఒకటి ఎక్స్ట్రా రాయాలి. తర్వాత వాట్ ఈస్ ఆఫ్థాల్మియా నియోనేటరం, వాట్ కేర్ డూ యూ టేక్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆఫ్థాల్మియా నియోనేటరం. రైట్ అబౌట్ అలర్జిక్ కంజంక్టివైటిస్, నువ్వు కామన్గా కంజంక్టివైటిస్ రాసి దీంట్లో అలర్జీ వల్ల ఇది వస్తుంది అని. సైన్స్ అండ్ సిమ్టమ్స్ దాదాపు అన్నిటికీ ఒకటే ఉంటాయి, మైనర్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అలర్జీ కంజంక్టివైటిస్లో అయితే పురులెంట్ ఉండదు, డిశ్చార్జ్, రెప్పలు అతకపోవు అనమాట. వాటరింగ్, మంట ఎక్కువ ఉంటుంది. అలర్జీ కంజంక్టివైటిస్లో ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాట్ ఈజ్ టెరీజియం, డిస్కస్ టెరీజియం గురించి రాయాలి. టెరీజియం, వాట్ ఈజ్ టెరీజియం, ఇది షార్ట్ కేస్ కూడా రావచ్చు కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా చదువుకుంటే బెటర్ ఇది. నెక్స్ట్ చెలాజియానా బ్లిఫరైటిస్ అని 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ప్రతి ఇయర్ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, 2 అయినా రావచ్చు అనమాట. తర్వాత కార్నియల్ అల్సర్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్నియల్ అల్సర్, ఫంగస్ అల్సర్ అనే వస్తుంది. కార్నియల్ ఒపాసిటీస్, నువ్వు కమ్యూనిటీ ఆఫ్థమాలజీలో కార్నియల్ ఒపాసిటీ ఇస్ ఎ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అని కార్నియల్ ఒపాసిటీ గురించి కూడా అడుగుతావు. కార్నియల్ ఒపాసిటీ కూడా డైరెక్ట్ క్వశ్చన్ కూడా వచ్చింది, కార్నియల్ ఒపాసిటీ. తర్వాత కార్నియల్ కెట్రాక్ట్, ఇంకా కెట్రాక్ట్ గురించి నువ్వు A to Z కాజెస్, సైట్ ఆఫ్ కెట్రాక్ట్, స్టేజెస్ ఆఫ్ కెట్రాక్ట్, ఏం చేస్తావు, వర్కౌట్, పోస్ట్ ఆపరేటివ్, టైప్స్ ఆఫ్ ఐఓఎల్స్, పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, హౌ డూ యూ వర్కౌట్ కేస్ ఆఫ్ కెట్రాక్ట్, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తావో అవన్నీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కెట్రాక్ట్ లాంగ్ కేస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా అడుగుతారు. తర్వాత
ఈ ఇన్స్ట్రుమెంట్స్ టేబుల్ మీద పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ అడుగుతారనమాట. ఇన్స్ట్రుమెంట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఐఓఎల్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, తర్వాత గ్లకోమా గురించి ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అయినా చదువుకోండి గ్లకోమా గురించి ఇన్ జనరల్. అంటే అది ఓపెన్ యాంగిలా, క్లోజ్డ్ యాంగిలా అట్లా లేకుండా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్లకోమా, వాట్ ఈస్ గ్లకోమా అని అడిగే అవకాశం ఉంటుంది. గ్లకోమా గురించి ఒక క్వశ్చన్ అనమాట. తర్వాత నెక్స్ట్ గ్లకోమా తర్వాత కవర్ టెస్ట్. అంటే స్క్వింట్కి వచ్చేసరికి కవర్ టెస్ట్, కవర్ అన్కవర్ టెస్ట్, ప్రిజం బార్ టెస్ట్. దాదాపు 3 ఫస్ట్ కవర్ టెస్ట్, తర్వాత కవర్ అన్కవర్ టెస్ట్, తర్వాత ప్రిజం బార్ టెస్ట్. 3 ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాం క్లినికల్స్లో. కాబట్టి 3 కూడా ఎట్లా వచ్చినా అని దాదాపు 3 రాసేయచ్చు అనమాట. తర్వాత ఆర్థోప్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్గా ఇట్లాంటి టాపిక్సే మిస్ అవుతూ ఉంటారు. ఆర్థోప్టిక్స్ అనేది ఇట్లా టాపిక్సే ఎగ్జామ్ అంటే ప్రిపరేషన్లో మిస్ అవుతుంటారు. ఆర్థోప్టిక్స్ అనేది మీరు సిలబస్లో చూసుకుంటే అని ఆర్థోప్టిక్స్ అని సపరేట్ ఒక హెడ్డింగ్ ఇచ్చినారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థోప్టిక్స్ ఇంపార్టెంట్. తర్వాత యాంబ్లియోపియా కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. యాంబ్లియోపియా అంటే ఏంది, ఎట్లా ట్రీట్ చేస్తారు. తర్వాత లాక్రిమల్ డిసీజెస్, డాక్రోసిస్టైటిస్లో నేను ఇది సింపుల్ నోట్స్ కాబట్టి కొంచెమే ఉంది. మీరు కెపాసిటీని బట్టి మీకు ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు ఎట్లయినా కొంచెం ఎక్కువ రాయొచ్చు. ఇంగ్లీష్ కష్టము ఇబ్బంది ఉండేవాళ్ళు కొంచెం తక్కువ రాయొచ్చు, తప్పేం లేదు. మీరు ఎక్కువ తక్కువ అనేది పాయింట్ రాసినప్పుడు 1 లైన్ అయినా 2 లైన్లైనా మార్క్స్ వస్తాయి. మీరు దాంట్లో వ్యాలిడ్ పాయింట్ లేదన్నప్పుడు 2 పేజీలు రాసినా అని 2 మార్కులు రావు. తర్వాత లో విజన్ ఎయిడ్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ అంతే. ఇవి కామన్ ఐ డిసీజెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఒకసారి ఇది కూడా వచ్చింది, ఏమి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఎగ్జామ్కి వచ్చింది ఒకసారి, ఆపరేటింగ్ సర్జికల్ మైక్రోస్కోప్. థ్యాంక్ యూ.